హాయ్ అండి. ములంకాడలు, వంకాయ, పచ్చి మామిడికాయతో చారు అయితే చేసుకుందాము. చాలా బాగుంటుంది. ములంకాడలు కట్ చేసుకొని ఇలా నారంతా కూడా తీసేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. మామిడికాయ పైన తోలు లోపల పిక్క తీసి పెట్టుకోవాలి. అట్లానే మనకి వంకాయలు పైన తోలు మొత్తం తీసేస్తున్నాను. మా ఇంట్లో తోలు ఉంటే తినరని తీసేస్తున్నానండి. ఆ వంకాయలు అన్నీ కూడా వాటర్లో వేసి కొద్దిగా రాళ్ళు వేస్తే వంకాయ నల్లబడకుండా ఉంటుంది. మిక్సీ గిన్నెలో మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చీలు వేసుకోండి. ఒక మామిడికాయ వేసుకున్నాను. పుల్లటి మామిడికాయ అయితే ఒక్కటైతే చాలండి, ఎక్కువ చారు అనేది అవుద్ది. కొద్ది వాటర్ పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని ములంకాడ ముక్కలు అట్లానే వంకాయ మీకు ఎంత పులుపు కావాలో పులుపు చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, ధనియాలు, జీలకర్ర పొడి బాగా కలుపుకొని కొంచెం నోట్లో పెట్టి చూసుకోండి. నాకైతే చాలా పుల్లగా అనిపించింది. ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి స్టవ్ మీడియంలో పెట్టుకొని 1 కేజీ వస్తే సరిపోతుంది. చాలామందికి 1 కేజీ వస్తే ఉడికిపోతుందా అని డౌట్ వస్తుంది. కింద దించిన తర్వాత వెంటనే మూత తీయకుండా చల్లగా అయిన తర్వాత తీసినట్లయితే ఉడికిపోతుందండి. అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వాము, సోంపు, మెంతులు ఉన్ని దినుసులు వేసుకున్నాను. ఎల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చీలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ అనేది జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ఎవరైనా సరే ఇంగువ ఉన్న కర్రీస్ కానీ సాంబార్లో కానీ కొంచెం వేసుకొని పిల్లలకి పెట్టినట్లయితే మంచి జ్ఞాపక శక్తి అనేది, సోంపు కానివ్వండి, ఇంగువ కానివ్వండి, మనకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుద్దండి పిల్లలకి. సోంపులో కొంచెం పటిక పంచదార కలిపి డైలీ పిల్లలకి పాలల్లో తాగితే పాలల్లో, లేదంటే వాటర్లో తాగితే వాటర్లో వేసి ఇవ్వండి. డైలీ 1 గ్లాసుడు. మీకు వంకాయ గ్రేవీ లెక్క కావాలనుకుంటే గరిటతో మెదుపుకోండి. లేదు ముక్కలే బాగుంటాయంటే అలాగే వదిలిపెట్టేయండి. చూసారు కదా, మనకి పోపులోనంతా కూడా పోసేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా పచ్చి ఉల్లిపాయలు మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. మా ఇంట్లో ఇష్టపడతారని కొద్దిగా వేసాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ములంకాడలు కూడా మెత్తగా కుక్ అయిపోయినాయి. రైస్తో బాగుంటుందండి. నేను కొర్ర రైసు ఈ చారు వేసుకొని తింటారని చేశాను. చాలా చాలా టేస్ట్గా అయితే ఉంది. చూసారు కదా, మనం చాలా చిక్కగా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి.